శాఖ హై అలర్ట్ ప్రకటించింది. మరో 3 గంటల్లో భారీ వర్షం పడనుందని తెలిపింది. కాగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో డిఆర్ఎస్ బృందాలు అప్రమత్తమయ్యాయి. భారీ వర్షాల్లో రేపు స్కూల్స్ కు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇదానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. నిన్న నైట్ నుంచి కూడా దాదాపు నైట్ 9 గంటల నుంచి కూడా వర్షం పడుతుంది. అయితే చాలా చోట్ల కూడా ముసురు పట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు భారీ వర్షం కాకుండా అటు తక్కువ కాకుండా ఓ మోస్తరుగా వర్షం సిటీ వ్యాప్తంగా దంచి కొడుతుంది. దీంతో ఇప్పటికే నాలలన్నీ కూడా పొంగి పొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేసినప్పుడు కూడా కొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలతో పాటు ఇటు డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి ఎక్కడికెక్కడ వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సెంట్రల్ జోన్ పరిధిలో మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, మొత్తం ముసురు పడుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కొన్ని చోట్ల అంటే ఎక్కువగా సిటీ శివారు ప్రాంతాలైనటువంటి ఇటు బోడుప్పల్ గాని, నాచారం, అదేవిధంగా ఇటు కుత్లాపూర్ పరిధిలో మాత్రం భారీ వర్షం పడుతుంటే మాత్రం సిటీ సెంట్రల్ జోన్ లో మాత్రం మోస్తరుగా వర్షం అయితే పడుతుంది. కొన్ని చోట్ల ఈదురుగాలు దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికే హైదరాబాద్ ని రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఎందుకంటే రాబోయే 2-3 గంటల్లో కుండపోత వర్షం పడే అవకాశం ఉంటుందిగా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా సూచించింది. ఈ నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఇటు వాతావరణ శాఖ సూచించింది. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఇంకా వర్షం అయితే కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. ఇటు ఇతర జిల్లాలు దాదాపు ఉమ్మడి జిల్లాలో కూడా వర్షం అయితే దంచి కొడుతుంది. మరి ఎక్కువగా హైదరాబాద్ కు ఉదయం నుంచి కూడా ఎక్కువగా వర్షపాతం నమోదు కానప్పుడు కూడా ఎక్కువగా కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుంటే మరి కొన్ని చోట్ల ముసురు పడుతుండే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల వర్షపు నీరు రోడ్లపై చేయడంతో ఇటు వాహనదారులు, పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్ని మ్యాన్ హోల్స్ కూడా పొంగి పొరుతున్నాయి. మోకాళ్ళొత్తు వర్షాలు కూడా కొంతమంది ఇబ్బంది పడుతుండే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు హైదరాబాద్ కి మణిహారమైనటువంటి హుస్సేన్ సాగర్ కూడా ప్రమాదకర స్థాయి కూడా చేరుకుంది. ప్రజెంట్ అయితే ఇటు హుస్సేన్ సాగర్ నీటి మట్టం 514 మీటర్లు కాగా ప్రజెంట్ అయితే మాత్రం 513 మీటర్ల పైగా ఉంది. దీంతో ఇటు దాదాపు 4 తూముల నుంచి కూడా వాటర్ని కూడా కిందికి రిలీజ్ చేశారు. దీంతో ఇటు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇప్పటి వరకైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ చేశారు. కాబట్టి మరి మరో 2-3 గంటల్లో హైదరాబాద్ కు భారీ వర్షం ఉన్న నేపథ్యంలో మరి హుస్సేన్ సాగర్ మరి యొక్క వర్షం దాటికి తట్టుకుంటుందా లేదా అని చూడాలి. ఎందుకంటే గతంలో కూడా ప్రమాద స్థాయికి కూడా హుస్సేన్ సాగర్ చేరిన నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే మాత్రం పూర్తి స్థాయి అంటే FTL పూర్తి స్థాయి నీటి లెవెల్ మాత్రం 514 మీటర్లు కాగా ప్రజెంట్ అయితే మాత్రం 513 మీటర్ల పైగా ఉంది. కాబట్టి మరి ఏ సరైన డేంజర్ జోన్ లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. అంటే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే ఇటు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం పబ్లిక్ అంతా కూడా అలర్ట్ చేశారు. మేజర్ గా ఇటు లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్లిక్ చేశారు. ఎందుకంటే ఈ హుస్సేన్ సాగర్ పక్కన పరిసర ప్రాంతాలు చూస్తే మాత్రం ఇటు లోయర్ ట్యాంక్ బండ్ తో పాటు ఇటు మూసి పరివారక ప్రాంతాలు కూడా ఇప్పటి వరకైతే అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఎప్పుడు హుస్సేన్ సాగర్ ఉధృతంగా వాటర్ లెవెల్ వచ్చినా కూడా, ఎందుకంటే ఎక్కువ మనం చూసాం సిటీ నలువైపుల నుంచి నాల నుంచి వచ్చే వరద అంతా కూడా ఎక్కువ హుస్సేన్ సాగర్ లకే వస్తుంది. దీంతో హుస్సేన్ సాగర్ మొత్తం కూడా మురికి కుంపంలా మారిందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా వాటర్ లెవెల్ కూడా పెరిగింది. దాదాపు ఇప్పటి వరకైతే కొంతవరకు ఈ అధికారులు అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు హుస్సేన్ సాగర్ కు వచ్చి పరిస్థితిని చూశారు. అయితే హుస్సేన్ సాగర్ మాత్రం ప్రజెంట్ అయితే డేంజర్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి మరి రాబోయే 3-4 గంటల్లో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మరి హుస్సేన్ సాగర్ పరిస్థితి ఏందనిపై కూడా ఇప్పటివరకైతే అధికారులు అయితే పరిశీలించారు. మరి కొద్దిసేపటి క్రితమే ఇటు 4 తూముల గేట్లు కూడా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి దివకైతే వాటర్ అయితే కిందికి చేసే ప్రయత్నం చేశారు. మరి కిందికి వెళ్ళినప్పుడు మాత్రం లోతట్టు ప్రాంతాలతో పాటు ఇటు మూసి పరివాహక ప్రాంతాలు కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల
వర్షం నీళ్ళు కూడా వస్తాయి. ఎందుకంటే ఆ కింద మనం చూసాం దాదాపు ఆ బ్రిడ్జి వరకు కూడా నీళ్ళు వచ్చినట్టు పరిస్థితి. గతంలో ఇటు ముసరాంబాగ్ బ్రిడ్జి కానీ ఇతర బ్రిడ్జిలు కానీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి హుస్సేన్ సాగర్ సంబంధించి 4 తూమ్ గేట్లు ఎత్తినప్పుడు కింద పరివాహక ప్రాంతాలతో పాటు మూసి పరివాహక ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేసి మరి మూసి పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా ఇప్పటివరకే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ జారీ చేస్తారు. మరి కొంతమంది తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుతో పాటు రేపు కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో మరోవైపు ఈ రోజు హాలిడే ఉన్నప్పటికీ కూడా రేపు హైదరాబాద్ కలెక్టరేట్ పరిధిలో స్కూళ్లు కాలేజీలకు అన్ని కూడా సెలవులు ప్రకటించారు. కాబట్టి మరి ఇదే వర్షం కంటిన్యూ అవుతే మాత్రం సెలవులు పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటి వరకైతే ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీములు అదేవిధంగా డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు హైడ్రా టీములు కూడా రంగంలో దిగి ఎక్కడికక్కడ వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఏ క్షణమైనా ఇలాంటి ఇబ్బందులు తలెత్తిన మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని కూడా ఇప్పటివరకైతే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తారు. ఇక మరోవైపు హైదరాబాద్ కి సంబంధించి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ సంబంధించి జలాశయాలు కూడా ఇటు నిండుకుండను తలపిస్తున్నాయి. మరి హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 ఫీట్లు కాగా ప్రజెంట్ మాత్రం 1781 ఫీట్లుగా ఉంది. అయితే ఇంట్లో దాదాపు 2600 క్యూసెక్ల నీరైతే వస్తుంది. ఇంకా అవుట్ ఫ్లో మాత్రం అంటే గేట్లు మాత్రం ఇంకా ఓపెన్ చేయట్లేదు. మరి ఏ క్షణమైనా ఉస్మాన్ సాగర్ గేట్లు అయితే ఓపెన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా 9 ఫీట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఏ క్షణమైనా ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాదాపుగా 1763 ఫీట్లు ఉండగా ప్రజెంట్ మాత్రం వాటర్ లెవెల్ 1755 ఫీట్లుగా ఉంది. కాబట్టి మరి ఇన్ఫ్లో మాత్రం దాదాపు 400 క్యూసెక్లు అయితే ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తుంది. మరి అవుట్ ఫ్లో మాత్రం లేదు. ఎందుకంటే ఇంకా ఆ గేట్లు ఎత్తి దిగువన అయితే వాటర్ రిలీజ్ చేయలేదు. కాబట్టి మరి ఏ క్షణమైనా ఈ ఉస్మాన్ సాగర్ గానీ హిమాయత్ సాగర్ గేట్లు మాత్రం ఎత్తే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మరో 3 గంటల్లో కూడా హైదరాబాద్ కి భారీ వర్ష సూచన నేపథ్యంలో మరి ఏ క్షణానైనా ఉస్మాన్ సాగర్ గానీ హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తితే మరి పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. ఎందుకంటే కింద మూసీ ఉంది. ఆ మూసీలోకే వరద అంతా కూడా రిలీజ్ చేస్తారు. కాబట్టి మరి మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ క్షణైనా కూడా ఇళ్లలోకి చేరే అవకాశం ఉంటుంది. మరి గతంలో కూడా మన సంఘటనలు చూసాం. కాబట్టి ఈ నేపథ్యంలో పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు ఎవరు కూడా బయటకు పంపించొద్దు. ఎందుకంటే మనం చూసాం ఇప్పటికే ఈదురుగాలతో నైట్ అంతా కూడా చాలా చోట్ల కూడా విద్యుత్ స్తంభాలు ఇరిగిపడడంతో చాలా వరకు సిటీ మొత్తం అంటే ఎక్కువగా బంజారాహిల్స్ జూబ్లీస్ తో పాటు ఇటు కృష్ణానగర్ కూడా నిన్న నైట్ నుంచి కూడా పవర్ లేదు. దీంతో ఇటు విద్యుత్ అధికారులు కొంతవరకు సమన్వయ లోపంలో విద్యుత్ ని అంతరాయానికి చెక్ పెట్టలేకపోయారు. దీంతో ఇప్పటికి కూడా చాలా చోట్ల కూడా ఇంకా విద్యుత్ పునరుద్ధరణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నైట్ నుంచి కూడా ఈదురుగాలతో కొన్ని చెట్లు విరిగిపడడంతో కొంతవరకు విద్యుత్ సమస్య అయితే తలెత్తింది. కాబట్టి మరి ఇప్పటివరకైతే కొంతమంది అధికారులు స్పందించకపోవడంతోనే నైట్ అంతా కూడా పబ్లిక్ అంతా కూడా ఇంట్లోనే జాగారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మరి సిటీ వ్యాప్తంగా విద్యుత్ ని పునరుద్ధరించాలని కూడా ఇప్పటివరకైతే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా పలుమార్లు కంప్లైంట్ కూడా వస్తున్నాయి. అయినప్పుడు కూడా కొంతమంది అధికారులు పట్టించుకోవట్లేదని కూడా పబ్లిక్ అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఏదైనప్పుడు కూడా మరి ఈ రోజుతో పాటు రేపు కూడా వర్షం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా మారింది. మరి తీరం కూడా దాటింది. కాబట్టి ఈ ప్రభావం దాదాపు 24 గంటల పాటు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి 24 గంటలు పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసరం తప్ప సతీష్ అంటే రేపు మీరు అన్నట్టుగా రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అంటే ఆ పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్లే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా కరెంటు స్తంభాల దగ్గర ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అధికారులు ఏం చెప్తా ఉన్నారు? ఇప్పటి వరకైతే ఇటు అధికారులు కూడా అప్రమత్తం చేశారు. మనం చూసాం. ఎందుకంటే గతంలో పలు సంఘటనలు కూడా పునరావృతమై ఎక్కువగా మ్యాన్హోల్ లో పడి చిన్నపిల్లలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పటి వరకైతే ఈ నేపథ్యంలోనే పలు స్కూళ్ళకు కూడా ఇప్పటికే ఈ రోజు హాలిడే ఉన్న సండే నేపథ్యంలో హాలిడే ఉన్నప్పుడు కూడా రేపు కూడా మండే కూడా హైదరాబాద్ కలెక్టరేట్ పరిధిలో అన్ని స్కూళ్లకు కూడా కాలేజీలకు కూడా సెలవులు కూడా ప్రకటించారు. మరి ఈ సెలవులు కూడా పొడిగించే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు సిఎస్ శాంతి కుమార్ కూడా ఆయా జిల్లాలకు కూడా కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి అక్కడ ఉన్న పరిస్థితుల బట్టి అదే విధంగా వర్షం ఎక్కువగా నమోదైతే మాత్రం రేపు కూడా అన్ని జిల్లాలకు కూడా స్కూళ్లు ప్రకటించాలని కూడా ఇప్పటి వరకు అయితే సిఎస్ శాంతి కుమార్ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి ఎవరు కూడా బయటకు వెళ్లొద్దు, అత్యవసరం తప్ప కూడా బయటకు వెళ్లొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే గతంలో మ్యాన్ హోల్ లో పడి అదే విధంగా నాలలో పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా వర్షం అయితే కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తారుగా వర్షం పడుతున్నప్పుడు కూడా మాత్రం ఇతర జిల్లాలో మాత్రం భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో
మరి వర్షం అయితే కంటిన్యూ అవుతుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు సూచించారు కాబట్టి మరి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా జిహెచ్ఎంసీ అధికారుల టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.